ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తన 127వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా యొక్క స్వాస్థ్యము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినముల్లో ఎందరికో గర్భఫలాలు లేక మరి వేదన చెందుతూ దుఃఖపడుతూ మరి కన్నీరు విడుస్తున్న వారిని అనేక మందిని మనం చూస్తున్నాం. లోకంలో పెండ్లై అనేక సంవత్సరములు మరి గర్భఫలాలు లేక నిందను అనుభవిస్తున్న వారిని మనం లోకంలో చూస్తున్నాం. అయితే ప్రియుడా, నీకు దేవుడు గర్భఫలాలు ఇచ్చి ఉండొచ్చు. ఆ ఇచ్చిన గర్భఫలము దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. ఇచ్చిన బహుమానము స్వాస్థ్యమును మరి దేవుని కొరకై పెంచగలుగుతున్నావా? దేవుడిచ్చిన బిడ్డలు బహుమానం గనుక పిల్లలను మనము వారిని దేవుని మార్గంలోనికి నడిపించాలి. వారికి దేవుని మాటలను నేర్పించాలి. వారు దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొనున్నట్టుగా వారికి ఆజ్ఞలను వివరించి చెప్పాలి. అందుకే ఎఫెసీలో కూడా అంటాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవుని బోధలోను శిక్షణలోను పెంచుడి అని చెప్తాడు. వారికి కోపం రేపక వారికి వివరముగా దేవుని యొక్క సత్యాన్ని బయలుపరచండి, వారిని దేవుని మార్గంలో చక్కగా నడిపించండి అని చెప్తాడు. అవును, ఆయా సందర్భాల్లో దేవుని బిడ్డలకు ఇచ్చిన బిడ్డలు చాలా గొప్ప ఆశీర్వాదకరం. ఆయా సందర్భాల్లో వారు తప్పిపోతున్నప్పుడు బెత్తం వాడి వారిని సరిచేయాలి, వారిని గద్దించాలి, వారికి బుద్ధి చెప్పాలి, వారికి జ్ఞానం నేర్పించాలి, వారికి దైవ నియమమును నేర్పిస్తూ రావాలి. నిజంగా అది తల్లిదండ్రుల యొక్క ఎంతో గొప్ప బాధ్యత. నిజంగా భూమి మీద మనం అనేకమైన వాటిని బిడ్డలకు ఇవ్వటానికి ఇష్టపడతాం. వారి కొరకు ఎంతో ప్రయాస కలిగి వారికి కావలసిన ప్రతి ఈవులను సిద్ధపరుస్తాం. కానీ వారికి దైవ జ్ఞానమును, దైవ బోధను, దైవ శిక్షణను వారికి నేర్పించే వారముగా ఉండలేక బలహీనులం అవుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగిన బిడ్డలను దేవుని బోధలోను శిక్షలోను పెంచాలని ప్రభు ఆశపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి ఏలీకి 2 కుమారులు ఉన్నారు. న్యాయాధిపతి షిలోహు మందిరంలో మరి దైవజనుడు యాజకుడుగా ఉన్నటువంటి ఆయన. వారు దేవుని మందిరంలో ఉన్నప్పటికీ దేవుని గూర్చిన విషయాలు గ్రహింపు లేని వారుగాను, దుష్టుడి చేతిలో చిక్కున్న వారుగాను, బలహీనులుగాను, మరి శిక్షణను బోధను తొలగిపోయిన వారుగా ఉన్నారు. వారిని సరైన రీతిగా ఏలీ పెంచలేకపోయాడు. ఏలీ మాటలు వారు లక్ష్య పెట్టలేదు. వారు పెద్దవారైనప్పుడు తొలగిపోయారు. కనుక చూడుము సహోదరి, అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకో తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు ఉదయకాలమునే పిల్లలను వారి బిడ్డల కొరకై బలిపీఠమును కట్టి, వారు ఒకవేళ పాపం చేసి అపవిత్రులైపోయి దేవునికి దూరం అవుతారేమని తలంచిన వాడిగా ఉండి వారిని దైవభక్తిలో పెంచుట కొరకై ఉదయకాలం బలిపీఠమును కట్టి దేవుని సన్నిధిలో వారి నిమిత్తమై బలులు అర్పిస్తూ ప్రార్థించేవాడిగా ఉన్నాడు. చూడండి, అందుకే యోబు యొక్క పిల్లలు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. మరలా సమస్తాన్ని సమకూర్చుకొని తన ఆత్మీయ జీవితంలో దైవిక భక్తిలో ఎదగలిగారు. ఏలి కుమారులు మరి చెడిపోతూ మరి మందిరమునకు వచ్చే వారి బిడ్డలను కూడా పాపం చేయటానికి కారకులయ్యారు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీ బిడ్డలు ఎలా ఉన్నారు? వయసు ఏదైనప్పటికీ, చిన్న వయసు, మరి స్కూల్కి వెళ్ళే వయసు, కాలేజీకి వెళ్ళే వయసు, ఏ వయసు అయినప్పటికీ వారు మరి దేవుని తెలుసుకున్నారా? ప్రభుని విశ్వసించారా? ప్రభు మార్గంలో ఉంటున్నారా? దేవుని సన్నిధిలో నిలవగలుగుతున్నారా? లేక బలహీనంగా ఉన్నారా? అయితే పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో వారి కొరకై మరి ప్రార్థన కన్నీటిని కుమ్మరించు.
ప్రభు సన్నిధిలో వేడుకొని వారిని సన్మార్గంలో అనగా సత్య మార్గంలో దైవబోధుల శిక్షలో వారు ఎదుగుతూ పెద్దవారైనప్పుడు తొలగిపోకుండా దేవుని ఆవరణంలో ఎదిగేవారిగా, భోజనపు బల్ల చుట్టూ ఎదిగేవారిగా వారిని పెంచే అనుభవం దేవుని బిడ్డలు అయినటువంటి మనము ఆ గ్రహింపు కలిగి ఉండాలని ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం మనం కలిగి ఉందాం. ప్రభు సహాయం కొరకై వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమైన ఆయన, నువ్వు ఇచ్చిన బిడ్డలు గొప్ప బహుమానం, మీరు ఇచ్చిన బిడ్డలు గొప్ప స్వాస్థ్యములై ఉన్నారు. అవును తండ్రి, కుమారులు యెహోవా యొక్క స్వాస్థ్యము, కుమారులు సీయోనులో మూల స్తంభాలు. అవును తండ్రి, అంత గొప్ప దేవుడు మాకు మీరు అనుగ్రహించిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి నడవడికను సరిదిద్దని, నీ శిక్షలను బోధలను వారికి పెంచుటకు సహాయం చేయము. నీ ఆజ్ఞలను కట్టడలను వారికి వివరించి వారిని క్రమశిక్షణలో, దైవ భక్తిలో వారు ఎదుగునట్లుగా మీరు సహాయపడుతురండి. దుష్టుడు కార్యం వారి జీవితాల్లో లయము చేయము తండ్రి. మా ఆత్మీయ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు అయా వారి కుమారులను, కుమార్తెలను మీరు బలపరుస్తారండి. వారికి దైవ జ్ఞానమేమో, గద్దింపును దయచేయము, వారిని సరిచేయము, ఆత్మీయ నడక నేర్పిస్తారండి. దేవుని ఆవరణంలో అయా మరి ఒలివ మొక్కలు ఎదుగునట్లు సహాయం చేయము. ఆత్మీయ బిడ్డలుగా ముద్రిస్తారండి. పరిశుద్ధ ఆత్మ నింపుదల దయచేయము. వారి కుడికి ఎడమకి తొలగిపోకుండా భద్రపరుస్తారండి. ఇది మనతో మీ కృపలో బలపరుస్తారండి. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తారండి. కర్మఫలం లేని వారికి మంచి కర్మఫలాలు కూడా మీరు దయచేయము. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తారండి. జాబ్స్ కొరత ఉంది ప్రభువా, అయా మరి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, సహాయం చేయండి. పరిపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.